నమస్తే, నేను మధు. నిర్మలా సీతారామన్ అయితే టాప్ 10 రాష్ట్రాలను అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రముఖమైన నగరాలు తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి కొన్ని ప్రముఖమైన నగరాల గురించి కూడా ప్రస్తావించడం అయితే జరిగింది. ఏ రీజన్ వల్ల ప్రస్తావించడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిర్మలా సీతారామన్ గారు టాప్ 10 రాష్ట్రాల గురించి ప్రస్తావించడం అయితే జరిగింది. దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఏ అంశాన్ని బేస్ చేసుకుని దీని గురించి ప్రస్తావించడం జరిగింది సార్? అనేక పారామీటర్స్ తీసుకుంటారు. నీతి ఆయోగ్ దగ్గర ఆ పారామీటర్స్ ఉంటాయి. వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత అందరూ జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏంటి, అనుకూలమైన రాష్ట్రాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. ఈ ఐడెంటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ అందరూ నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రము అనేది తేల్చారు. టాప్ 10లో ఫస్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అయితే వివిధ విభాగాలు ఉన్నాయి. కొన్ని విభాగాల్లో 5వ ప్లేస్లో ఉంది, అలా ఉంది. ఓవరాల్గా వచ్చేసి టాప్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఆవిడ ప్రస్తావించారు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఏర్పడుతుంది. తర్వాత అక్కడ వాటర్ సమస్య లేదు. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా క్యాల్కులేట్ చేస్తారు. తర్వాత పొల్యూషన్, జనసాంద్రత, బతకడానికి పని, చేయడానికి పని, ఎన్విరాన్మెంట్, లా అండ్ ఆర్డర్, వీటన్నిటిని రకరకాల పారామీటర్స్ తీసుకొని క్యాల్కులేట్ చేసి చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏం డ్రాబ్యాక్స్ అంటే ఆర్థిక లోట్లో ఉంది, ప్రమాదకరమైనటువంటి ఆర్థిక లోట్లో ఆంధ్రప్రదేశ్ ఉందని కూడా చెప్పారు ఆవిడ. ఆర్థిక మంత్రి కదా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ దగ్గర అంత డేటా ఉంటుంది. సో నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా ఉంటుంది, కాగ్ ఇచ్చిన డేటా ఉంటుంది. రకరకాల రూపంలో నీ తీసుకున్న తర్వాత దాన్ని కంక్లూడ్ చేసిన తర్వాత ఈ ఫలితాలను అనౌన్స్ చేస్తారు. సో ఢిల్లీ వేదిక చేసుకుని అని చెప్పింది ఏంటంటే టాప్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. ఎందుకు ఉంది టాప్లో అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని చేశారు. పెట్టుబడులను రాబట్టారు అనతి కాలంలోనే. 2026లో టాప్లో ఉందని అంటే పెట్టుబడులు రాబట్టారు. ఈ పెట్టుబడులు రావడం కారణంగా ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. దాంతో అక్కడికి మైగ్రేషన్ తగ్గింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేషన్ ఎక్కువ ఉండేది. ఎక్కడికి ఉండేది? హైదరాబాద్కి ఎక్కువ ఉండేది, తర్వాత బెంగళూరుకి ఎక్కువ ఉండేది, బాంబేకి ఎక్కువ ఉండేది. ఇలా నగరాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 2 టైర్ 3 టైర్ సిటీస్లో ఉండేటువంటి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వలస వెళ్ళేవాళ్ళు. కానీ ఇవాళ ఉపాధి అవకాశాలు అక్కడ మెరుగుపడటం కారణంగా, పెట్టుబడులు రావడం కారణంగా, ఆశాజనకమైనటువంటి వాతావరణం, ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్న కారణంగా వలసలు తగ్గాయి. ఈ అన్ని పారామీటర్స్ తోటి నివాసయోగ్యం అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్లో బాగా నివాసయోగ్య ప్రాంతం ఏంటి, బాగా నివసించవచ్చు, అందరూ నివసించవచ్చు అనేటువంటి ప్రాంతాలు ఏంటంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి. వీటిని అందరూ వెళ్ళి నివసించవచ్చు. ఎవరైనా సరే మీరు వెళ్ళి నివసించవచ్చు అంటే అర్థం ఏంటి? మీరు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏదైనా ఏ పనైనా చేసుకుని బతకచ్చు. ఆ కేటగిరీలో నెంబర్ 1గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు హైదరాబాద్కు ఉండేది అది. హైదరాబాద్లో యాక్చువల్గా హైదరాబాద్ అంటేనే అందరూ వచ్చి బతకచ్చు అనేటువంటి ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు, ఒక 20 years బ్యాక్. కానీ ఇవాళ హైదరాబాద్లో జీవించాలంటే కేవలం డబ్బున్నటువంటి వాళ్ళు నివసించేటువంటి నగరంగా మారిపోయింది. ఇవాళ ఇక్కడ ఒక 100 గజాలు స్థలం కొనుక్కునేటువంటి కెపాసిటీ కూడా లేదు చాలామందికి లేదు. 100 గజాల స్థలం కొనాలంటే కెపాసిటీ కూడా లేదు. సో కాబట్టి దీన్ని ఒక ధనవంతులు లేదంటే ఒక కుబేర్లకు సంబంధించినటువంటి ప్రాంతంగా మార్చేశారు. అంతకుముందు ఎప్పుడు లేదు. అంతకుముందు అందరూ బతికేటువంటి రాజధానిగా, అందరూ బతికేటువంటి ప్రాంతంగా హైదరాబాద్ ఉండేది. అందుకే భాగ్యనగరం అనేవాళ్ళు. దాన్ని అందరినీ బతికించేటువంటి నగరం భాగ్యనగరం అనేటువంటి పేరు ఉండేది. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు హైదరాబాద్ పేరు తీసేసి అసలు భాగ్యనగరం పెట్టాలి, మళ్ళీ ఈ అంతా మొత్తం ధ్వంసం చేశారు. దీన్ని అసలు ఎకో సిస్టమ్ని, పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేశారు కదా. ఇవాళ ఢిల్లీ తర్వాత అత్యంత డేంజర్ పొల్యూషన్ ఉండేటువంటి సిటీ ఏదన్నా ఉందంటే హైదరాబాద్. అలాగే అత్యంత ట్రాఫిక్ ఉండేటువంటి నగరం ఏదన్నా ఉందంటే హైదరాబాద్. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం కొంతమంది చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగా హైదరాబాద్కి ఈ పరిస్థితి వచ్చింది. ఒక కేంద్రీకృతమైంది.
మొత్తం అభివృద్ధి అనేది కేంద్రీకృతం అయిపోయింది. దాంతో మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి లేదు. ఒక హైదరాబాద్ అందరూ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నివసించడానికి ఇవాళ కనీసం ఒక ₹1,00,000 నెలకి జీతం వస్తే తప్ప జీవించలేని పరిస్థితి ఉంది ఇవాళ హైదరాబాద్లో. సో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి పరిస్థితి లేకుండా అందరూ జీవించేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ పక్కపక్కనే కదా, అమరావతి, వైజాగ్, తిరుపతి ఉన్నాయి అని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్కి డ్రాబ్యాక్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఆర్థిక లోటుని చేశారు. అప్పుల్లో ఉంది రాష్ట్రం, అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని కూడా చెప్పారు. డేంజర్ సిచ్యువేషన్లో ఉంది, ఏ రాష్ట్రం అంత డేంజర్ సిచ్యువేషన్ లేదు ఆర్థిక పరంగా అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఆ రాష్ట్రాన్ని ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం, మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము, దానికి తగిన విధంగా అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పడుతుంది అనేది ఆవిడ సగర్వంగా చెప్పారు అక్కడ ఢిల్లీ వేదిక చేసుకుని. సో ఇక్కడ టాప్ 10 రాష్ట్రాలు ఏంటంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రథమ స్థానంలో. తర్వాత ఇవన్నీ వ్యాపార సంస్కరణలు చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెట్టినటువంటి క్రమంలో వచ్చినటువంటి లిస్ట్ ఇది. తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. తర్వాత 3వ ప్లేస్లో తెలంగాణ ఉంది. 4వ ప్లేస్ మధ్యప్రదేశ్, 5వ ప్లేస్ జార్ఖండ్, 6వ ప్లేస్ ఛత్తీస్గఢ్, 7వ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, 8 రాజస్థాన్, 9 పశ్చిమ బెంగాల్, 10 గుజరాత్ 10వ ప్లేస్లో ఉంది నరేంద్ర మోడీ గారి స్టేట్. తెలంగాణ 3వ ప్లేస్లో ఉంది. సో 24-26 అంచనాల ప్రకారం నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బిజినెస్ రిఫార్మ్స్ ఏపీని టాప్ అచీవర్గా నిలిపిందని చెప్పి అత్యంత అద్భుతంగా నిలిపింది. దీంట్లో ఈ సెక్షన్లో, ఈ విభాగంలో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు మరియు తెలంగాణ దీంట్లో బిజినెస్ రిఫార్మ్స్ తీసుకురావట్లో, సంస్కరణలు బిజినెస్లో రిఫార్మ్స్ తీసుకుని రావట్లో ఈ విభాగంలో నీకు ఆ ఏపీ తర్వాత గుజరాత్ ఉంది, తర్వాత హర్యానా, తర్వాత కర్ణాటక, తర్వాత పంజాబ్, తమిళనాడు, తర్వాత తెలంగాణ ఉంది. లాస్ట్ 6వ ప్లేస్లో ఉంది, 7వ ప్లేస్లో. తర్వాత ఎగుమతులు ఎక్కువగా చేసేటువంటి దాంట్లో కూడా ఎగుమతుల్లో కూడా ఏపీ టాప్ 5లో ఉంది. ఎగుమతులు చేసే రాష్ట్రంలో అంటే రకరకాల ప్రొడక్ట్స్ని ఎగుమతులు చేస్తారు కదా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆక్వా ఎగుమతులు ఉంటాయి, టొబాకో ఎగుమతులు ఉంటాయి, మిర్చి ఎగుమతులు ఉంటాయి, ఇట్లా రకరకాల ఎగుమతులు అనేక ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పటికి, తెలంగాణకు వచ్చేటప్పటికి ఎక్కువ సర్వీస్ సెక్టర్, సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉంటాయి, ఫార్మా ఎగుమతులు ఉంటాయి. కానీ అక్కడ వేరు. సో అయినప్పటికీ 5వ ప్లేస్లో ఉంది. సో దీంట్లో ఎగుమతుల విషయంలో టాప్ 5లో ఉంది. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, తర్వాత తమిళనాడు, గుజరాత్, యూపీ, తర్వాత ఏపీ ఉంది. అంటే తమిళనాడు టాప్ 5లో తెలంగాణ లేదు ఎగుమతులు చేసే దాంట్లో. తర్వాత సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి పరిశ్రమలకు అనుమతులు వేగంగా తీసుకురావటువంటి దాంట్లో ఏపీ ముందుంది. తర్వాత పారదర్శకమైన విధానాలు, భూముల కేటాయింపు కానీ, పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ ఇవన్నిటిలో ముందుంది అని చెప్పారు. తర్వాత బతకడానికి కూడా ఆ రాష్ట్రం రాబోయే రోజుల్లో అందరికీ బతకడానికి సరిపోయేటువంటి ఎకో సిస్టమ్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ బతికేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, నివాసానికి అనువుగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో ఉందని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇందులోనే కాదు, ప్రతి ఒక్క అభివృద్ధి పథంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.